సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందన తెలుపుతూ ఈ వారం జగన్ గెలుపు ఖాయం, జూన్ 9న ప్రమాణ స్వీకారం అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ ఈసారి అంటే 2014 ఎన్నికలలో రికార్డులను తిరుగురాసే విధంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల విజయం ఉంటుందని, 2019 ఎన్నికలకు మించిన విజయం ఈసారి ఎన్నికల్లో సాధిస్తామని అన్నారు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంటు స్థానాలు వచ్చాయని, ఈసారి ఆ సంఖ్యను మించిన సీట్లు వస్తాయని అన్నారు. తమ పార్టీకి పనిచేసిన ఐపాక్ టీంను ఉద్దేశించి 151 సంఖ్యను ఈసారి దాటుతాం, 22 సంఖ్యను కూడా దాటుతామని అన్నారు. శ్రీ జగన్మోహన్ గారు విజయవాడలోనున్న ఐపాక్ కార్యాలయంలో సిబ్బందిని ఉద్దేశిస్తూ తమ గెలుపును గురించి సంతోషంతో ఈ వ్యాఖ్యలు చేశారు. గత 1.5 సంవత్సరాలుగా తమ పార్టీ వైఎస్ఆర్సీపీకి సేవలందించిన ఐపాక్ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. శ్రీ ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీ, బీజేపీ, జేఎస్పీ విజయంపై చేసిన ప్రకటనలు ఆయన కొట్టివేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ విషయం రిషిరాజ్ సింగ్తో ఏనాడో చెప్పడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ మాటలకు విలువ లేదని. ప్రశాంత్ కిషోర్ అనేక ఇంటర్వ్యూలలో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం గురించి చెప్పడం జరిగింది, కానీ జగన్ ఎప్పుడూ ఖండించలేదు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై శ్రీ జగన్ మొదటిసారిగా ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ గెలుపును గురించి ప్రకటించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ శ్రీ ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశానికి పనిచేస్తున్నారని, అందుకే తెలుగుదేశం గెలుస్తుందని అంటున్నారని అన్నారు. ఈసారి కూడా తమ పార్టీ ప్రభుత్వం ఎడల ప్రజలకు విముఖత లేదని, తమ ఎలక్షన్ ప్రచారం కూడా చాలా చక్కగా జరిగిందని, ఓటర్లను చక్కగా కూడగట్టడం జరిగిందని అన్నారు. ఆంధ్రలో ఈసారి 81.6% ఓట్లు పోలైనాయని, ఇది దేశంలోనే ఎక్కువ అనడం జరిగింది. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చెందిన పైలట్ కూడా ఒక మంచి సమాచారం అంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇవ్వడం జరిగిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కూడా ఆంధ్రాకు ముఖ్యమంత్రి అవుతారని పైలట్ చెప్పింది. ఈ పైలట్ ఏఐ గత ఎలక్షన్ చరిత్ర, ప్రజల మనోభావాలు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు మొదలైన ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫలితాన్ని చెబుతుందని, అందుచేత పైలట్ చెప్పిన ఫలితాలు 100% నమ్మవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఈ మధ్య శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గుమ్మం, ఇల్లు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలుపరిచిన అనేక స్కీముల ద్వారా ప్రజలు లబ్ధి పొందడం జరిగిందని, అందుకే ప్రతి పౌరుడు జగన్కి అనుకూలంగా ఓటు వేయడం జరిగిందని అన్నారు. ఆయన మాట్లాడుతూ పోలింగ్ బూతుల వద్ద అతి పొడవాటైన క్యూలు కట్టి కొన్ని చోట్ల రాత్రి 10 గంటల వరకు జగన్కు ఓట్లు వేశారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ మరల ఈసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఇది మా అతి నమ్మకం కాదని నమ్మకం అని అన్నారు. 2019లో కన్నా ఎక్కువ సీట్లు మాకు వస్తాయని అన్నారు. చంద్రబాబుకు గెలుస్తానని నమ్మకం పోయిందని, అందుచేత ఆయన ప్రకటించిన సూపర్ 6 స్కీములను గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదని, తిరిగి శ్రీ జగన్కు వ్యక్తిగతంగా నిందించడం, శ్రీ వివేకానంద రెడ్డి గారిని హత్య ఉదంతం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను గురించి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయడం వంటివి చేస్తున్నారని అన్నారు. శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఎంపీ అభ్యర్థి కూడా ముఖ్యమైన అధికారులను కూడా పోలింగ్ ముందు ట్రాన్స్ఫర్ చేయించడం జరిగిందని, అందువలనే నేడు వివిధ జిల్లాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని అన్నారు. ఎలక్షన్ కమిషన్ వారు మరల ఇంకొకసారి అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. బీజేపీ, టీడీపీ వారు ట్రాన్స్ఫర్లు చేయమని చెబుతున్న అధికారులను ఈసీఐ వారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మరలా ట్రాన్స్ఫర్ చేశారని అన్నారు. శ్రీ సజ్జల మాట్లాడుతూ తాడిపర్తి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు, వారి సీసీటీవీ
ఫర్నిచర్ను కూడా టీడీపీ శ్రేణులు తగలబెట్టారని, ఈ విషయం ఈసీఐ వారికి కంప్లైంట్ చేయడం జరిగిందని అన్నారు. ఇక ముందు జరగబోయే కౌంటింగ్లోనైనా తప్పులు జరగకుండా చూసే బాధ్యత ఈసీఐ వారిదే అని, వారు తమ తప్పులు సరిదిద్దుకొని ఓట్ల లెక్కింపు సక్రమంగా చేయాలని కోరారు. కుప్పం నుండి ఇచ్చాపురం వరకు గెలుపు వైఎస్ఆర్సీపీదేనని చెప్పారు. 2021లో కోవిడ్-19 కేసులు అధికంగా ఉన్నప్పటికీ జగన్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల వల్ల వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో అభిమానం పెరగడం, మంచి పేరు రావడం జరిగింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీకి జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ గొప్ప విజయం సాధించింది. పార్టీ బలపరిచిన 505 అభ్యర్థులు 515 సీట్లకు గాను జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందారు. 7,219 సీట్లకు గాను 5,998 పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎంపీటీసీ ఎన్నికలలో గెలిచారు. వారి గెలుపు పార్టీకి ఒక కలికితురాయి. పంచాయతీకి, మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో 98% కంటే ఎక్కువ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఈ లోకల్ ఎన్నికలలో పార్టీ గుర్తును ఉపయోగించలేదు. ఇంకా జగన్ ఈ ఎన్నికల్లో గెలవడానికి ఈ కారణాలు కూడా చెప్పవచ్చు. ఎలక్షన్కు ముందు చేసిన వాగ్దానాలు. గత 36 నెలల నుండి ప్రజలకు వైఎస్ఆర్సీపీ తాము చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేసి నెరవేర్చిందని తెలిపారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇది ఒక గేమ్ చేంజర్గా చెప్పవచ్చు. ప్రజలకు దక్కవలసిన సొమ్ము డైరెక్ట్గా వారి ఖాతాల్లోనికే జమ అయింది. అందరికీ సమాన అవకాశాలు. 70% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు ఇవ్వడం ద్వారా సమన్యాయం జరిగేటట్టు చేశారు. పరిపాలనా సంస్కరణలు. సెక్రటేరియట్ సిస్టమ్ను ప్రవేశపెట్టడం ద్వారా పరిపాలన వికేంద్రీకరించడం జరిగింది. ప్రజలకు అన్ని సౌకర్యాలు వారి ఇంటి వద్దకే చేరుతున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి. 15,715 స్కూళ్లకు ఆధునీకరించడం, పిల్లలకు ఐప్యాడ్లు, విద్యాబోధన. త్వరలో 14 మెడికల్ కాలేజీల ప్రారంభం, 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ, 15.6 లక్షల మందికి మొదటి దశలో ఇళ్లను ప్రజలకు అందించడం వంటివి చేశారు. ప్రజలకు వివిధ అభివృద్ధి పథకాలు. అమ్మఒడి ద్వారా తల్లులకు ఆర్థిక ఆసరానిస్తూ పిల్లలకు స్కూల్ మానకుండా చూసుకునేందుకు, డ్రాప్ అవుట్ రేట్ తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రైతు భరోసా. పంట సమయంలో రైతుకు పెట్టుబడి అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పథకంలో ప్రతి రైతు ప్రతి సంవత్సరం 12,500 రూపాయలకు ఆర్థిక సహాయం అందుతుంది. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్. వృద్ధులకు, వికలాంగులకు ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు నెలవారీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతున్నాయి. విద్యా దీవెన. 14 లక్షల మంది విద్యార్థులకు పూర్తిగా స్కూల్ ఫీజునిచ్చే ఈ పథకం చూస్తుంది. వైఎస్ఆర్ 0 వడ్డీ. స్త్రీల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఇలా అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల అభివృద్ధికి 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తోడ్పడింది. మరి ఎవరిని ప్రజలు ఎన్నుకుంటారు? మీరే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. జై హింద్.